ಹಾಯ್ ಮೇಡಮ್, ನಮಸ್ತೆ. ಆ್ಯಂಡಿ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾನು ಭವ್ಯ. ನಾನು ಕನ್ನಡ ಸ್ವಲ್ಪ ಬರುತ್ತೆ, ಕೈಂಡ್ಲಿ ಅಡ್ಜಸ್ಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಸೊ ఇక్కడ మేము ఫర్ ద ఫస్ట్ టైం ఎంటీసీ కంపెనీ బేస్డ్ కంపెనీ మీకోసం బెంగళూరులో బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేసామండి. సో ఇట్స్ అ వెరీ గుడ్ న్యూస్ ఫర్ యూ. సో ఇప్పటి నుంచి మీకు ఇంకా ఈ ఇబ్బంది లేదు టు ట్రావెల్ ఫ్రమ్ బెంగళూరు టు హైదరాబాద్ మన మిషనరీ కోసం. సో మన స్టోర్ వచ్చేసి జయనగర్ 3rd బ్లాక్ లో ఉంది. సో మెట్రో స్టేషన్ నుంచి మాక్సిమం మీకు ఒక 10 minutes ఆఫ్ వే ఉంటుంది. చాలా ఈజీ అడ్రస్. సో మన దగ్గర డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మెషినరీస్ ఉంటాయండి. లైక్ 400x600 కానివ్వండి, అంటే 16x24 మెషినరీ కానివ్వండి సైజు, లేకపోతే 20x32 కానివ్వండి, 20x48 కానివ్వండి. సో అన్ని డిఫరెంట్ ఫ్రేమ్ ఏరియాస్, డిఫరెంట్ మోడల్స్ మన ఎంటీసీ లో మీకోసం మేము ఇక్కడికి బెంగళూరుకి మీకోసమే కేవలంగా తెచ్చాము. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్స్ కి కాల్ చేయొచ్చు అండ్ మా స్టోర్ కూడా విజిట్ చేయండి. సిన్స్ ఇది మొన్నే మేము రీసెంట్ గా ఓపెన్ చేసాం కాబట్టి డిఫరెంట్ ఎక్సైటింగ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో మనం ఫస్ట్ మన మిషనరీ ఎందుకు తీసుకోవాలి అని తెలుసుకునే ముందు ఫస్ట్ మిషనరీ కోసం తెలుసుకుందాము. ఫస్ట్ మిషన్ డీటెయిల్స్ అనేది కూడా మనం క్లియర్ గా తెలుసుకుందామండి. మన మిషనరీ డీటెయిల్స్ తెలుసుకుందాము, వాటి రేంజెస్, వాటి మీద ఏ వర్క్ వేస్తుంటాము, తర్వాత మళ్ళీ మనం ప్రొసీడ్ అవుదాం. ఓకే, కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూసేద్దాం. హాయ్, మాకు మిషన్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్ కట్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే వచ్చేసారు. ఏం నెసరు నిమ్దు? సహనా. ఓకే. సో డీటెయిల్స్ అయితే చెప్పేసేయండి. ఈ మిషనరీ వచ్చేసి ఇది ఎన్ని థ్రెడ్స్ వస్తుందబ్బా? 12 థ్రెడ్స్ ఇది. ఓకే, కంప్లీట్గా 12 థ్రెడ్స్ ఉంటాయి అనమాట దీనికి వచ్చేసేసి. సో ఇక్కడ ప్రేమ్ వచ్చేసి ఇది ఎంత ఉంటుందని ప్రేమ్ రేటు? 20x30. ఓకే, ఇది వచ్చేసి మనకి 30 ఉంటుంది, అదేమో 20 ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఎంత వరకు మనం క్లాత్ అనేది ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు? 1 మీటర్ కంటే ఎక్కువ ఉన్నది బ్లౌజ్ కి అయితే కనుక ఒక 1 మీటర్ అనేది మనం పెట్టుకొని, అంటే కంప్లీట్ గా బ్యాక్ నెక్ కానీ ఫ్రంట్ నెక్ కానీ ఓకే 1 టైం అన్ని కూడా ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అయిపోతుంది. ఇక్కడ ఒకసారి ఇది డీటెయిల్ಸ್ చెప్తారా మాకు? ಏನಿಲ್ಲ, ಈಸಿಯಾಗಿ 4 ಸ್ಟೆಪ್ಸ್ ಅಷ್ಟೇ ಇರುತ್ತೆ ಇದರಲ್ಲಿ. ಫಸ್ಟ್ ಸ್ಟೆಪ್ ಬಂದು ಡಿಸೈನ್ ಸೆಲೆಕ್ಷನ್, ಸೆಕೆಂಡ್ ಸ್ಟೆಪ್ ఆటోమేటిక్ సెలెక్షన్స్, లేకపోతే మనం ఏమన్నా సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు. మందు కూడా ఉంటుంది, ఏదైనా పెన్ డ్రైవ్ లో మనం డౌన్లోడ్ చేసుకుని కూడా పెట్టుకోవచ్చు. ಸೆಕೆಂಡ್ ಬಂದು ಡೈರೆಕ್ಷನ್, ಆಂಗಲ್, ನೆಕ್ಸ್ಟ್ ಬಂದು ಕಲರ್ ಕಾಂಬಿನೇಷನ್, ನೆಕ್ಸ್ಟ್ 4 ಅಲ್ಲಿ ಎಂಬ್ರಾಯ್ಡರಿ ಸ್ಟಾರ್ಟ್. ఓకే, సో ఎంబ్రాయిడరీ స్టార్ట్ అవుతుందంటే దీన్ని అయితే నేను తర్వాత చూపిస్తాను. ముందు అయితే వర్క్ అయితే చూద్దామండి. సో కంప్లీట్గా బ్లౌజే అని చెప్పారు, అంటే ఓన్లీ బ్లౌజే చేయించుకోవచ్చా లేకపోతే ఇంక వేరే ఏమైనా ఉందా? అంటే మనము దీంట్లో ఏంటంటే మనం ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు అడిగారు కదా, ఇది బ్లౌజ్ లో మనకి జనరల్ గా 1 మీటర్ ఉంటుంది కాబట్టి 1 మీటర్ ఇట్స్ పర్ఫెక్ట్ చాయిస్. మనం పల్లో మీద కానివ్వండి, సారీస్ గానీ సో బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఒక వర్క్ వేసాక దాన్ని స్టాప్ చేసి ఓకే, అంటే మూవ్ చేసుకుంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. 1 సెకండ్ ఒకటి అంటే వర్క్ అంతా ఫినిష్ అయిపోయిందండి, మళ్ళీ దాన్ని మన క్లాత్ అనేది మూవ్ చేసుకుంటే మొత్తం కంప్లీట్గా ఒక శారీ ఉంటుంది కదా, 5.5 మీటర్స్ శారీ వర్క్ చేసుకోవాలన్నా కూడా మనకి చేసుకోవచ్చు అనమాట. ఇది ఓన్లీ 1 టైం మిషన్ ఉందండి, ఇంకా వేరే మోడల్స్ ఉన్నాయి మీ దగ్గర మిషన్స్? ఇది ఎన్ని థ్రెడ్స్ అండి? ఇది 3 lakh థ్రెడ్స్ ఎన్ని వస్తుంది? ఇది 12 థ్రెడ్సేనా? సో ఇక్కడ కొన్ని వర్క్స్ ఉన్నాయి, చూద్దామండి. ఇదేంటి ఎంబ్రాయిడరీనా మొత్తం? ನಿಮಗೆ ನೋಡಕ್ಕೆ ಪೇಂಟಿಂಗ್ ತರ ಕಾಣಿಸುತ್ತೆ, ಎಂಬ್ರಾಯ್ಡರಿ ವರ್ಕ್ ಮಾಡಿರೋದು ಪುನೀತ್ ರಾಜ್ಕುಮಾರ್. 3 lakh స్టిచ్చింగ్స్ ಇದೆ ఇద్ರಲ್ಲಿ. ఇందులో 3 lakh స్టిచ్చింగ్ వచ్చేసింది. చూడండి, ఇది మొత్తం డిజిటల్ ప్రింట్ లాగా ఉంది, కాకపోతే మనకి ఇదంతా స్టిచ్చింగ్ అంటండి. ఎంత వండర్ఫుల్ డిజైన్ కదా. సో దీనిలో ఇంకొన్ని డిజైన్స్ ఉన్నాయి, చూద్దాము. నెక్స్ట్ వచ్చి చూడండి, అనుష్కది దేవసేనది అనమాట. మొత్తం ఇది కూడా 3D టైప్లో మనకి స్టిచ్చింగ్ అనేది ఇచ్చేసారండి. అలాగే మన ఫొటోస్ కావాలన్నా కూడా మనం చేయించుకోవచ్చు. సో అండ్ ఎవరైతే బిజినెస్ పరంగా, అంటే ఇది ఎక్కువగా ఓన్గా తీసుకునే వాళ్ళకి యూజ్ అవుతుందా లేకపోతే ఎలా అండి? సో ఇది ఏంటంటే ఎవరైనా టైలరింగ్ వాళ్ళు మనకి బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, అవును, వాళ్ళకి ఇట్స్ బెస్ట్ చాయిస్. సో ఇది ఇట్ గోస్ విత్ స్టోర్ లో ఎవరైనా ఓపెన్ చేయాలనుకున్నా అది వెళ్ళొచ్చు, లేకపోతే మనం షాప్ లో పెట్టుకోవాలి అనుకున్నా, ఇంట్లో పెట్టుకోవాలి అనుకున్నా కూడా మనకి ఇది యూస్ఫుల్. అండ్ అందరూ అనుకుంటారు ఇట్స్ జస్ట్ ఫర్ బ్లౌజ్ వర్క్స్ ఆర్ కైండ్ ఆఫ్, బట్ అలానే కాదు. ఇఫ్ యూ కెన్ సీ, ఇక్కడ చూసారు కదా, వీ హ్యావ్
డన్ లెహెంగా. సో ఇది వచ్చేసి మనకి కాన్సెప్ట్ బేస్ లెహెంగా అన్నమాట. ఓకే. సో క్లారిటీగా చూసుకుంటే ఒక కపుల్ వాళ్ళ ఇంట్రెస్ట్ తోని ఇది వేసుకున్నారు. సో వాళ్ళు ఆడిన ప్లేసెస్, వాళ్ళు తిరిగిన ప్లేసెస్ అన్ని ఉంటాయి మనకి. మొత్తం ఎన్ని థ్రెడ్స్ వాడు ఉంటారండి, కలర్స్ కానీ సో థ్రెడ్స్ ఒక కానీ? ప్యానల్ ఇది మనకి ఇలా 12 ప్యానల్స్ ఉంటాయి. సో ఒక్క ప్యానల్ వచ్చేసి మనకి 300+ కలర్స్ ఉన్నాయి దీంట్లో. 300+ కలర్స్. ఎగ్జాక్ట్లీ. సో ఇది బాయ్ దే అనమాట. సో హీఈస్ అన్ యానిమల్ లవర్ అంట. సో మనం దాంట్లో అట్లా చేసాము. అండ్ ఇలా వచ్చేసి మనకి ఒక్కొక్క ప్యానల్ కి 300+ కలర్స్ ఉన్నాయి అండ్ 4 lakh స్టిచెస్ ఉంటాయి. 4 lakh స్టిచెస్ ఎగ్జాక్ట్లీ. సో మీరు దీంట్లో ఒకటి చిన్నది గమనించాలి, అంటే ఒక కంప్లీట్ గా ఒక ఫ్యాషన్ డిజైనర్ కి ఎలాంటి స్టఫ్ అయితే కావాలనుకుంటారో వాళ్ళకి కూడా మనం దీంతో యూజ్ చేసుకోవచ్చు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే 400 times మిషనరీ అనేది ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది అనమాట. అంటే ఆన్ అండ్ ఆఫ్ ఇన్ ద సెన్స్ బ్రేక్ అవుతూ ఉంటుంది, బ్రేక్ అవుతూ ఒక డిజైన్ మార్చుకుంటూ అవుతూ ఉంటుంది. అవును. సో 400 times మనకి అవుతుంది అంటే మనకి ఎంత బెస్ట్ క్వాలిటీ మిషనరీ ఉండాలి. అవును. సో అందుకని వి ఆల్వేస్ సే MTC ఈజ్ మెయిన్లీ ఫర్ 3. వన్ ఇస్ క్వాలిటీ ఆఫ్ మిషనరీ, వన్ ఇస్ సర్వీస్ మేము ఇచ్చేది, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీని మీద ఫినిషింగ్. సో ఇది చూసారు కదా మీరు యాజ్ ఒక కస్టమర్ లాగా మీకు ఎంత అనుకుంటున్నారు, ఇది హౌ మచ్, ఎంత చార్జెస్ ఉంటాయి? నాకు ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే కష్టమే, బట్ కష్టం అయితే కనుక ఎంత హార్డ్ వర్క్ అనేది దాని మీద జరిగింది, అంత మంచి అవుట్పుట్ రావడానికి కూడా చాలా హార్డ్ వర్క్ అయితే అయి ఉంటుంది. సో మీరైతే నాకు తెలిసి ఎంత ప్రైస్ చెప్తారు? సో వాళ్ళు ఎప్పుడైతే కపుల్ మాకు అప్రోచ్ అయ్యారో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి 2,50,000 3 lakhs వరకు చెప్పారంట. ఎంటైర్లీ థ్రెడ్ వర్క్ కాబట్టి వేరే దగ్గర. సో మనం ఏంటంటే అఫోర్డబుల్ రేంజ్ లో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1.5 వరకు మనం ఇచ్చేసాం. అంటే హాఫ్ ఆఫ్ ద రేట్ కి ఇచ్చేసాం. కరెక్ట్ గా చెప్పాలంటే మనకి చాలా తక్కువలో అయిపోతుంది ఇది, బట్ మన ఇన్కమ్ ఎక్కువ. దీస్ ఆర్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్. సో మనకి ఏంటంటే ఇప్పుడు ఒక బ్లౌజ్ తీసుకున్నా కూడా మాక్సిమం 200 rupees లో మనకి ఎంటైర్ వర్క్ అనేది అయిపోతుంది. సింపుల్ గా అంటే విచ్ ఇస్ అన్నోన్ ఫ్యాక్ట్. అసలు కష్టం లైక్ చెప్పాలి అంటే ఒక లోయెస్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి హైయెస్ట్ ఒక ఏమంటారంటే సెలబ్రిటీ స్టైల్ కానీ మోడల్ టైప్ కానీ వాళ్ళు చేసేదానికి అన్ని విధాలుగా మనకి ఇది సూటబుల్ అవుతుంది. అండ్ దీనికి ఎడ్యుకేషన్ తో పని లేదు, ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా జస్ట్ మనకి బ్రెయిన్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ మేడం, కొంచెం క్రియేటివ్ గా ఆలోచించాలంటే నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. సో ఎవరైనా సరే అసలు చదువుకోలేదు అనుకున్న వాళ్ళకి కూడా మనం ఇలాంటి బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకుంటే దీని నుంచి మంచి ఇన్కమ్, మేబీ జస్ట్ స్టార్ట్అప్ అనమాట. మంత్లీ కూడా మీరు ఎంత లేదన్నా ఒక మనం 10,000 20,000 మినిమం టు మీరు స్టార్ట్అప్ చేసుకుంటే మేడం ఫర్ షూర్ ఐ కెన్ సే. అంటే కొంచెం ఇప్పుడు కంపారిటివ్లీ టు అదర్ ప్లేసెస్, బెంగళూరు ఇట్స్ కాస్ట్లీ సిటీ అంట. అవును కదా. సో ఇక్కడ అక్కడే మాకు అంటే మా మిషనరీస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్నాయి. వాళ్ళే అక్కడ కస్టమర్స్ చెప్తారు మేము పర్ మంత్ ఒక 30 నుంచి 50,000 వరకు. 30 to 50 సూపర్ అండి. ఎందుకు తెలుసా? ఐ సే యూ సింపుల్ లాజిక్. మనకి ఇప్పుడు ఈ వర్క్ ఉంది కదా, చూపియండి. సో ఈ వర్క్ వచ్చేసి సో ఇది మనకి ఎగ్జాక్ట్లీ 200 rupees లో ఈ బ్లౌజ్ అయిపోతుంది. 200 rupees లో. ఎందుకు అంటే మ్యామ్ బయట అయితే ఆల్మోస్ట్ ఇది ఒక 2,000 అవుతుందండి. 2,000 తీసుకుంటారు, బట్ 200 rupees లో అయిపోతుంది. వై? బికాస్ మనం యూజ్ చేసే రీల్ ఏదైతే ఉంది కదా, చూపియండి చేసి మేడం మనకి 30 rupees పడుతుంది. ఓకే. ఇన్ మ్యాచ్ ఒక బ్లౌజ్ లో మనకి 3 colors వాడతాం మనం. 3 colors. ఓకే. నాట్ మోర్ దెన్ దట్. అంతకంటే ఎక్కువ ఇస్తే డిజైన్ అవుట్ అయిపోతుంది. ఐ మీన్ ఇట్ డజంట్ లుక్ మచ్ గుడ్. సో 3 colors అండ్ ఇలాంటి రీల్ మనకి 3 times యూజ్ అవుతుంది. సో 3 colors 3 times యూజ్ అవుతుంది అంటే ఒక బ్లౌజ్ కి మనకి 10 rupees పడుతుంది. 10 rupees పడుతుంది. అవును. సో 3 colors కాబట్టి 30 rupees. చూడడానికి ఎంత పెద్దగా ఉంటుంది మిషన్. 200 watts. ఓకే. సో కమర్షియల్ యూనిటే మనకి యూనిట్ 7 rupees ఉంది. సో గట్టిగా మనము 10 hours రన్ చేస్తే మనకి 2 units కాదు. 14 rupees per day. అది కూడా కమర్షియల్ యూనిట్ అవుతుంది. బట్ నౌ మనం ఏంటంటే ఇంట్లో కాబట్టి సో ఆన్ అన్ యావరేజ్ అంటే ఇంట్లోనే కాదు కానీ షాప్ అవ్వచ్చు 20 rupees. బికాస్ మనం అంతకన్నా డే మొత్తం చేయం కదా. సో లెట్స్ సే విల్ కీప్ ఇట్ 20 rupees. సో 30 rupees ఫర్ థ్రెడ్ అయిపోయిందా? అవును. 20 rupees ఫర్ కరెంట్ చార్జెస్. సో వీల్ గివ్ యూ 3,000+ డిజైన్స్. సో మేము ఇచ్చిన డిజైన్స్ నచ్చకుండా మీకు ఏదైనా కావాలి కొత్తగా, బికాస్ మార్కెట్ లో
యూనిక్ డిజైన్స్ వస్తుంటాయి, రోజుకొక డిజైన్ వస్తుంది. సో మీకు కొత్త డిజైన్ కావాలి అని అనుకున్నప్పుడు మేము డిజైనర్ టీమ్ ని మీతో టైప్ చేసేస్తాం. ఓకే, మీకు కావాల్సిన డిజైన్స్ వాళ్ళ దగ్గర మీరు తీసుకోవచ్చు. అంటే ఏమైనా బుక్లెట్ కానీ లేదంటే మీరు మేము బుక్లెట్ సర్వీస్ కూడా ఇస్తాం. అంటే బుక్స్ కావాలంటే అవి కూడా బుక్ ద్వారా కూడా చూసుకోవచ్చు, కొంతమంది అలా అంటారు. సో కానీ ఏంటంటే బుక్ ద్వారా చూసుకుంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే కస్టమర్స్ ఏమంటారంటే ఇప్పుడు మనమే గోల్డ్ షాప్ కి వెళ్తే అబ్బో వచ్చినదే డైలీ చూపిస్తున్నారు, దేర్ ఇస్ నథింగ్ న్యూ కదా. సో డిజైనర్స్ ఉంటే ఏంటంటే వాళ్ళు డైలీ ఒక్కొక్క డిజైన్ మనకి మార్కెట్ లో రిలీజ్ చేస్తుంటారు. సో డైలీ న్యూ డిజైన్స్ మీకు వస్తాయి. సో అది 2 ways లో యూజ్ చేసుకోవచ్చు. సో మీరు ఒక డిజైనర్ దగ్గర నుంచి లెట్స్ ఒక 100 రూపీస్ పెట్టి ఒక డిజైన్ కొట్టుకున్నారు. సో 30 రూపీస్ థ్రెడ్ కి అయిపోయింది, 20 రూపీస్ పవర్ చార్జెస్ అయిపోయింది, 100 పెట్టి మీరు ఒక డిజైన్ కొనుక్కున్నారు. జనరల్లీ 50 to 100 మధ్య చార్జ్ చేస్తారు. సో లెట్స్ టేక్ ఇట్ as 100. అండ్ దీంట్లో ఏంటంటే మీరు తను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మా స్టాఫ్ జస్ట్ మీరు ఫ్రేమ్ ఏరియాని సెట్ చేసుకుంటారు. మీరు కష్టపడి ఫ్రేమ్ తీసారు పెట్టారు కాబట్టి మీకు ఒక 100 రూపీస్ పెట్టుకోండి. సో 250 రూపీస్ లో మీరు ఎంటైర్ వర్క్ అయిపోయింది. అవును, డన్, ఇట్స్ ఆల్ డన్ అయిపోయింది. సో ఈ 250 రూపీస్ తో మీకు బ్లౌజ్ అయిపోయినప్పుడు సో దీన్ని మీరు ఎక్కడి నుంచి సేల్ చేస్తున్నారు? యూఆర్ స్టార్టింగ్ ఇట్ అరౌండ్ 1500-2000 వరకు కదా. సో ఏ ఇండస్ట్రీలో కూడా ఇంత మంచి ప్రాఫిట్ రేంజెస్ ఉన్నాయి. వెన్ యూ కంపేర్ ఇట్ ఇన్ ద కోవిడ్ పీరియడ్ లో కూడా మనకి ఇండస్ట్రీకి అంటే ఇది లాంగ్ టైం అండి, ఇది బిజినెస్ అనేది ఒక్కసారి ఎండ్ అయ్యేది కాదు. మీరు అన్నట్టు కరోనా వచ్చింది లేదా అది వచ్చింది ఇది వచ్చిందని ఆగిపోయి బిజినెస్ అయితే కాదు. ఫ్యాషన్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ అండ్ ఫుడ్ ఇండస్ట్రీ ఎప్పుడు ఆగవండి. అవును, ఇవి లాంగ్ రన్ నుంచి చూస్తారు. మన పూర్వీకులను చూసిన యాన్సిస్టర్స్ కి చూసినా ఇలాంటివి చేతితో వేసేవాళ్ళు. అవును, చేతనే హ్యాండ్ స్టిచింగ్ అని, హ్యాండ్ ఎంబ్రాయిడరీ. నౌ ఇట్ హాస్ కమ్ టు అ టెక్నాలజీ, ఇట్స్ అ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. అండ్ మోర్ ఓవర్ మన ఎంటీసీ లో ఏంటంటే దీస్ ఆర్ హైలీ రొబస్టిక్ మెషినరీస్. ఓకే, సో ఫుల్లీ ఆటోమేటెడ్ ఉంటుంది, ఆటో థ్రెడింగ్ ఉంటుంది, ఆటో కలర్ చేంజింగ్ కూడా ఉంటుంది. ఓకే, సో నేను మీకు ఈ వీడియోలో అర్థం కావాలి అనేది నేను తెలుగులో నీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన స్టోర్ కి మీరు విజిట్ చేసినప్పుడు మన మీ లోకల్ లాంగ్వేజ్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కన్నడ వస్తుంది ఈ అమ్మాయికి, కన్నడలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, తెలుగులో వచ్చే ఉంది. అలాగే తమిళ్ కావాలండి అంటే కూడా తమిళ్లో ఎక్స్ప్లెయిన్, అంటే మీకు లాంగ్వేజ్ కూడా ప్రాబ్లం అవ్వదండి, మీకు అన్ని లాంగ్వేజ్ కూడా సపోర్ట్ ఉంటుంది. తమిళనాడు అయినా, కేరళ అయినా, కర్ణాటక అయినా, ఆంధ్ర అయినా, హైదరాబాద్ అయినా, ఎనీ లాంగ్వేజ్ జస్ట్ వీళ్ళకి కాంటాక్ట్ చేయండి, లాంగ్వేజ్ చెప్పండి, వాళ్ళు మీకు అడ్జస్ట్ చేస్తారు. చక్కగా మీరు మాట్లాడుకుని ఈ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఈ మిషన్ది నార్మల్గా మనకి ఏ రేంజ్ నుంచి కాస్ట్ ఉంటుంది, ఎన్ని టైప్స్ మీ దగ్గర మెషిన్స్ ఉంటాయి? సో మన దగ్గర అంటే మనం అన్ని టైప్స్ ఆఫ్ మోడల్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఇప్పుడు అట్ ప్రెసెంట్ అయితే మన దగ్గర 3 మోడల్స్ అవైలబుల్ గా ఉన్నాయి. బికాజ్ దీస్ ఆర్ కస్టమర్ చాయిసెస్. సో ఇది కాకుండా మాకు కొత్తగా కావాలి, డబల్ హెడ్ కావాలి, ఫ్రేమ్ ఏరియాస్ కొంచెం వేరేగా ఉండాలి అంటే అది యాజ్ పర్ కస్టమర్ వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి మనం తెప్పియడం జరుగుతుంది. అండ్ దీని ప్రైజెస్ వచ్చేసి మనకి 3 lakhs నుంచి 10 lakhs వరకే ఉంటాయి. మోర్ దెన్ దాట్ ఆల్సో కస్టమర్ చూస్ చేసుకునే సైజెస్ బట్టి అండ్ మోడల్ ని బట్టి ప్రైస్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఇప్పుడు 3 lakhs నుంచి 10 lakhs అన్నారు కదా మేడం, ఇదేమన్నా వన్ టైం పేమెంట్ చేయాల్సి ఉంటుందా లేకపోతే ఈఎంఐ ఫెసిలిటీ ఏమైనా ఇస్తారా, ఏమిటది? అంటే మన దగ్గర ఇది యాక్చువల్ గా అయితే వన్ టైం పేమెంట్ అండి. ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ మీరు కస్టమర్ మాతో మాట్లాడినప్పుడు మీకు మొత్తం డీటెయిల్స్ ఏదైనా డీటెయిల్స్ ఉంటే కనుక వాళ్ళ నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది, దానికి కాంటాక్ట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి మీ దగ్గర తీసుకున్నారండి ఒక 5 lakhs ఏమో తీసుకున్నారు. అంటే ఇప్పుడు బెంగళూరు వచ్చే తీసుకోవాలా లేకపోతే మీరు ట్రావెల్ ఏమన్నా ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తారా? మనకేంటంటే స్టోర్ కి విజిట్ అయ్యి వాళ్ళతో వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళు ఒక బూటీ వేసి ఐ మీన్ కైండ్ ఆఫ్ డెమో తీసుకుంటే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అంటే దే కమ్ టు నో అసలు ఎట్లా ఉంటుంది మిషనరీ ఫ్రేమ్ ఏరియాస్ అండి. బికాస్ ఇక్కడే మీరు చూసినట్టయితే వీ హ్యావ్ 2 different మోడల్స్. అవును, సో చూపియండి. సో మనకి 2 different మోడల్స్ ఉన్నాయి. ఇది ఒక మోడల్, ఇది ఒక మోడల్. చూడడానికి ఎంటైర్లీ సేమ్ ఉన్నాయి, బట్ దేర్ ఈస్ స్మాల్ డిఫరెన్సెస్. కాబట్టి ఏంటంటే స్టోర్ కి విజిట్ అవుతే యూ బెటర్ అండర్స్టాండ్ వాట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ. దిస్ ఇస్ అ హై ఎండ్ మోడల్, ఇది ఎకో మోడల్. సో ఏంటంటే దీని సౌండ్ వేరియేషన్స్ ఎలా ఉంటుంది, వర్క్ మోడల్ ఎలా ఉంటుంది, ఎంబోజింగ్ ఎంత బాగుంటుంది, మీకు కూడా చాలా బాగుంటుంది. బికాస్ దీస్ ఆర్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ మిస్టరీస్. ఓకే, సో కస్టమర్ కి ఎలా ఉండాలి అని అంటే మనం ఇన్వెస్ట్ చేసినది రిటర్న్స్ మనకి ఎంత బాగా వస్తుంది, వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద ఉండదు. దే షుడ్ నాట్ ఫోకస్ ఆన్ మిషనరీస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మిషనరీస్ లో మనము డివైజెస్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. డివైజెస్ కూడా, ఓకే, బీట్స్ డివైస్ అని, కార్డింగ్ డివైస్ అని,
మళ్ళీ ఫోటో ఎంబ్రాయిడరీ సాఫ్ట్వేర్, లేకపోతే పెయింటింగ్ ప్యాడ్ అండి, ఎవ్రీథింగ్ పెయింటింగ్ కూడా వర్క్ అవుతుందా? పెయింటింగ్ ప్యాడ్ అని ఉంటుంది మేడం. ఒక మిషనరీ అయితే మీ దగ్గర పర్చేజ్ చేశారండి కస్టమర్, వాళ్ళకి మీ నుంచి సర్వీస్ ఎలా ఇస్తారు? లైక్ మీరు ఇది నేర్చుకోవడం అంటే అసలు వాళ్ళకి నాలెడ్జే లేదు, బట్ మిషన్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది, బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది. సో అలాంటి వాళ్ళకి మీరు ఇది ఎలా నేర్చుకుంటారు ఏంటనేది కంప్లీట్గా మీ సర్వీస్ డీటెయిల్స్ కూడా మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. సో మేడం మనది ఏంటంటే ఇట్స్ సర్వీస్ బేస్డ్ కంపెనీ అనమాట. సో నేను మీకు ముందుగా చెప్పినట్టు ఒక కంపెనీ బ్రాంచ్ ఆఫీస్ ఇది. సో కాబట్టి మీకు సర్వీస్ అనేది ఇమీడియట్ గా ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఫోన్ కొనడానికి ఏదైనా స్టోర్కి వెళ్ళారు. సో ఇప్పుడు శాంసంగ్ కంపెనీ ఉంది, శాంసంగ్ కంపెనీకి మీరు వెళ్ళినప్పుడు ఏదైనా మీకు ప్రాబ్లం వస్తే ఇమీడియట్ గా మీకు సర్వీస్ సెంటర్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఇమీడియట్ సొల్యూషన్ వస్తుంది. అదే మీరు ఏదైనా థర్డ్ పార్టీ ఏజెంట్ షాప్స్ డీలర్ దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకున్నప్పుడు ఏదైనా మీకు ప్రాబ్లం వస్తే వాళ్ళు ఏం చేస్తారు, సార్ ఇక్కడ మీకు ప్రాబ్లం వచ్చింది సర్వీస్ సెంటర్కి వెళ్ళాలి, ఫోన్ కొన్న కంపెనీ ఏదైతే కొన్నారో అక్కడికి అని అంటారు. బికాస్ వాళ్ళ దగ్గర డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, బట్ సర్వీస్ అనేది ఉండదు. సో మన ప్రాబ్లం ఏంటంటే మనం ఇంటికి పెట్టి కొన్నప్పుడు వెన్ దేర్ ఇస్ నో సర్వీస్ దెన్ దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ టేకింగ్ అ మిషనరీస్. ఓకే. సో మన దగ్గర అలా కాదు. ఇవి ఎందుకంటే మనం చూడడానికి ఇంత పెద్దగా ఉంటాయి. దీస్ ఆర్ సిఎన్సి కేటగిరీకి సంబంధించిన మిషనరీస్. సో ఎవరు పడితే ఆ టెక్నీషియన్ చేయలేరు, హైలీ స్కిల్డ్ ఎడ్యుకేటెడ్ టెక్నీషియన్ మాత్రమే చేయగలరు. అండ్ ఇన్ ఎంటీసీ మన దగ్గర ఏంటంటే హైలీ స్కిల్డ్ టెక్నీషియన్స్ ఉంటారు. ఓకే, అంటే మీరే ప్రొవైడ్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ మేడం, మేమే ప్రొవైడ్ చేస్తాం. సో మీకు ఫస్ట్ చిన్న చిన్న ట్రబుల్ షూటింగ్ అంటే ఇప్పుడు మేము మీ దగ్గరికి రీచ్ అయ్యేంత వరకు టైం పడుతుంది కాబట్టి మీకు చిన్న చిన్న ట్రబుల్ షూటింగ్ అంటే ఎలా ఫస్ట్ మనం వేసేటప్పుడు దారంకి మనకు ప్రాబ్లం వస్తుంది, చిక్కుపడుతుంది. సో ఇవేంటంటే ఫస్ట్ కస్టమర్ పానిక్ నెస్ లో వాళ్ళకి అర్థం కాదు. టేక్స్ టైం, ఒక 1 వీక్ వరకు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంది. ప్రాక్టీస్ మోడ్ లో వాళ్ళకి వచ్చే ఛాలెంజెస్ అవి ట్రబుల్ షూట్స్ మేము చెప్తాం. వీడియో కాల్ లో ఫోన్ కాల్ లో ఫస్ట్ వాళ్ళకి జరుగుతుంది. ఇన్ కేస్ వాళ్ళకి ప్రాబ్లం సాల్వ్ కాలేదంటే మా టీమ్ ఏదైతే ఉంటారో టెక్నికల్ టీమ్, ఎంటీసీ టెక్నికల్ టీమ్ ఇక్కడ నుంచి అక్కడికి వాళ్ళ లొకేషన్ కి వెళ్ళి ఆ ప్రాబ్లం ఏంటో చూసి రెక్టిఫై చేసి వస్తారు. ఎనీ లొకేషన్ మీరు టెక్నీషియన్ అయితే పంపిస్తారు. ఫస్ట్ అయితే ఆన్లైన్ లో ఏదైతే ఇష్యూ ఉందో అది ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇన్ కేస్ అది అవ్వలేదు అనుకున్నప్పుడు మీరు ఒక టెక్నీషియన్ పంపించడం జరుగుతుంది. ఓకే. అదేంటో చూసి రిజాల్వ్ చేసి అంటే ఇప్పుడు కస్టమర్ వచ్చారండి, ఇక్కడ చూసుకున్నారు, మీరు అన్ని చెప్పారు, ట్రబుల్ షూట్స్ కూడా ఇలా చేసుకోవాలని చెప్పారు. సో వాళ్ళు వెళ్తూ దీన్ని బై చేసుకున్నారు, మీరు ఆటోమేటిక్గా వాళ్ళు పంపించారు. ఇంటికి వెళ్ళాక వాళ్ళు సెట్ చేసుకుంటారు, ఇంటికి కానీ షాప్కి కానీ ఏదైనా బొట్టికి కానీ వాళ్ళు ఉన్న ప్లేస్లో పెట్టుకుంటారు. సో అప్పుడు కూడా ఏమన్నా మళ్ళీ డౌట్స్ ఉంటే కనుక మీరేమన్నా మీ సర్వీస్ని మేడం తప్పకుండా యాక్చువల్గా మేము అదే మెయిన్గా ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ వీడియో కాల్లో ఫోన్, ఇప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చింది, వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసారు, వాళ్ళకి ఏదో డౌట్ వచ్చింది. సో వాళ్ళకి వీడియో కాల్ పెట్టే వాళ్ళు వీడియో కాల్కి మేము సపోర్ట్ చేస్తాము. లేదంటే వాళ్ళు ఏదైనా మెసేజ్ చేస్తే మేము ఇమీడియట్ గా రిప్లై ఇస్తాము. ఇన్ కేస్ వాళ్ళకి కాలేదంటే ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ మేము పంపిస్తాం. సో దట్ మీరు ఇక్కడ ఈ వీడియోని చూస్తూ అది దాన్ని చేయండి అని. సో లేదు అనుకుంటే వీళ్ళు కాల్ దెమ్, వాళ్ళకి టైం ఉంది, వాళ్ళు రాగలుగుతారంటే ఒకసారి వస్తే మనం ఇక్కడ ఉండి వాళ్ళు ఒక 24 hours నేర్చుకొని కూడా అంటే అనేది ఆన్లైన్ పర్చేజ్ చేస్తారు కదండి కొంతమంది డైరెక్ట్ గా రాకుండా, అప్పుడు టెక్నీషియన్స్ కూడా ఇచ్చి పంపిస్తారా మిషన్ తో పాటు? ఎగ్జాక్ట్లీ మేడం, అంటే వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఇవి ఏంటంటే ఇన్స్టాలేషన్ లైక్ ఇన్స్టాలేషన్ ఒక వుడెన్ బాక్స్ లో వస్తుంది అనమాట. సో ఈ మిషన్ వాళ్ళ ముందే తీసుకెళ్లి అన్బాక్సింగ్ చేయడం జరుగుతుంది. ఓకే ఓకే, అదే డౌట్ నాది. ఇన్స్టాలేషన్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళ చేతితో వాళ్ళు ఇలాంటి బుడ్డి వేసి మాకు వచ్చింది అనేంత వరకు మా టెక్నీషియన్ అక్కడ ఉండి నేర్పించి క్లియర్ కట్గా అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫుల్ మీరు చెప్పిన స్టార్టింగ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయి ట్రబుల్ షూట్స్ అన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తారు. వర్క్ కూడా అంతా కూడా క్లియర్గా నేర్పించి ఓకే మేము పర్ఫెక్ట్ ఉన్నాము, ఏదైనా డౌట్ ఉంటే కనుక అప్పుడు మీకు కాల్ చేస్తామని చెప్తారు. సో సాటిస్ఫై అయ్యేంత వరకు అక్కడ ఉండి నేర్పించి వస్తారు. డెఫినెట్గా సూపర్ అండి. మీ ఎక్స్లో చూడండి ఎంత డీటెయిల్గా కూడా మేడం ఏంటంటే కస్టమర్ తీసుకునే ప్రతి రూపాయి కూడా వాళ్ళు ఒక ఎర్నింగ్ చేసుకోవడానికి ప్రాబ్లమ్స్ ఏవైతే వస్తాయో క్లియర్గా అన్నీ కూడా వాళ్ళ టెక్నీషియన్తో సహా మనకి క్లియర్ డీటెయిల్స్ అనేది కూడా చెప్తా ఉన్నారనమాట. సో ఇప్పుడు తీసుకున్నారు, సర్వీసింగ్ అయితే అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఒక 2-3 years అవ్వచ్చు, 5 years అవ్వచ్చు, లేదా 1 year అవ్వచ్చు. సో ఏమన్నా వారంటీ గ్యారంటీ ఎలా ఉంటుందండి ఈ మిషనరీకి? సో మనకి హైయర్ మోడల్ లో తీసుకుంటే 18 months ఆఫ్ వారంటీ ఉంటుంది. 18 months వారంటీ ఉంటుంది. 1 year మెయిన్ మోటార్ వారంటీ అండ్ 1 year సర్వీస్ అంతా మనది ఉంటుంది. ఎక్కువ మోడల్ లో మిషనరీ తీసుకుంటే 12 months ఆఫ్ వారంటీ ఉంటుంది అండ్ 1 year సర్వీస్ అంతా మనదే ఉంటుంది. యాజ్ ఐ టోల్డ్ యూ మేడం, ఒక్కటి చిన్నగా ఆలోచించాలి. బికాస్ ఏంటంటే మీరు తీసుకునే డెసిషనే మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ వీ బిలీవ్ ఇన్. అందుకనే మేము కస్టమర్ కి ప్రీమియర్
ప్రోడక్ట్ ఇవ్వాలని రైట్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఒక కంపెనీ బేస్డ్ కంపెనీ జస్ట్ మీకోసం ఎంటీసీ ఇక్కడ లాంచ్ చేసిందండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు తప్పకుండా మా స్టోర్ ని విజిట్ చేయండి. తప్పకుండా అండి. అండ్ మాకనే కాదు, మీరు వెళ్ళండి మార్కెట్ లో వెళ్ళండి, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, అవన్నీ చూసుకోండి. అప్పుడు మీకు అర్థమవుద్ది యాక్చువల్గా అసలు ఏంటి డిఫరెంట్ అని. వేరే మార్కెట్కి వెళ్ళి కంపేర్ చేసుకోండి అంటున్నారు కదా, సరే మార్కెట్లో కొన్ని ఇలాంటివే ఉన్నాయండి, వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏముంటుంది అంటే వాళ్ళ దగ్గర తక్కువ రేటుకే రావచ్చు, ఎక్కువ రేటుకే రావచ్చు మీ దాని మీద. సో దానికి దీనికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది చెప్పండి మీ ఎంటీసీకి. సో మనం మంచి క్వశ్చన్. యాక్చువల్గా ఎంటీసీకి వేరే కంపెనీస్కి డిఫరెంట్ ఏంటంటే ఎంటీసీ ఈజ్ అ కంపెనీ బేస్డ్ కంపెనీ. ఓకే ఓకేనా. సో దీనికి మనకి రీసెల్లర్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ డీలర్స్ కానీ ఎవ్వరూ లేరు. ఓకే. మనకి ఆల్ ఓవర్ లో ఎన్నైతే మనము ఇచ్చామో మిషనరీస్ అవన్నీ ఒక కంపెనీ నుంచే వాళ్ళకి వెళ్ళాయి. సో రీసెల్లర్ మోడల్ ఏంటంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి ఎవరో తీసుకుంటారు, ఇంకెవరికో ఇస్తారు, అది డీలర్ కి ఇచ్చి డీలర్ నుంచి కస్టమర్ కి వస్తుంది. ఇట్స్ ఎ లాంగ్ వే ప్రాసెస్. ఈ మధ్యలో ఏంటంటే మనకి మోటార్స్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, క్వాలిటీ అనేది డిగ్రేడబుల్ అయిపోతుంది. మన ఎంటీసీలో ఏంటంటే మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన కంపెనీస్ నుంచే మన దగ్గరికి వస్తుంది అన్నమాట. మా కంపెనీ గోడౌన్ కి, కంపెనీ గోడౌన్ నుంచి కస్టమర్ దగ్గరికి. అందుకే మేము చెప్తాం మీ దగ్గరే అన్బాక్సింగ్ కూడా అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనకి ఫోటో ఎంబ్రాయిడరీ సాఫ్ట్వేర్ అనేది ఇన్బిల్ట్ లో మేము ఒకటి ఇస్తాం, ఇంకొక సాఫ్ట్వేర్ కి మీరు పర్చేస్ చేసుకోవాలి. ఆ పర్చేస్ చేసుకోవాలన్నా మీ సీరియల్ నెంబర్ మీరు చెప్పేంత వరకు మాకు తెలియదు. సో అంత క్లియర్ కట్ గా ఉంటుంది ఎంటీసీ. అండ్ వన్స్ వీ ప్రామిస్ ఎనీథింగ్ అది మేము కస్టమర్ కి అంతే ప్రామిస్ గా చేస్తాం. సో అందుకే మేము ఎప్పుడు చెప్తామండి. సో ఇదేంటంటే కంపెనీ మనకి 3 రూల్స్ వీ ఫాలో వెరీ స్ట్రిక్ట్లీ, విచ్ ఇస్ మిషనరీ క్వాలిటీ మీరు చెక్ చేసుకున్నా, మేము ఇచ్చే సర్వీస్ అన్నా, అండ్ ఫినిషింగ్ ఆఫ్ ద మిషనరీ చూసుకున్నా కూడా మీకు చాలా బాగుంటుంది. సో నేను మీ అందరికి చెప్పేది ఒకటే, యువర్ డెసిషన్ విల్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. సో కొంచెం ఆలోచించి చూసుకోండి. అండ్ మేము కొత్తగా స్టోర్ ఓపెన్ చేసాం కాబట్టి వీ హ్యావ్ సో మెనీ ఆఫర్స్ ఫర్ యూ గైస్. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఆ నెంబర్స్ కి కాల్ చేయొచ్చండి, లేదా మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మా స్టోర్ కి కూడా విజిట్ చేయొచ్చు. మీరు ఇక్కడ ఒక డెమో తీసుకోండి, మీకు అప్పుడు అర్థమవుతుంది అసలు ఎలా ఉంటాయి, వర్కింగ్ ఎలా ఉంటుంది, దీని సౌండ్ క్లారిటీ ఎలా ఉంటుంది, అన్ని మీకు ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక వర్క్ కూడా ఎలా చేస్తారనేది కూడా మనం ఒకసారి చూద్దామండి డెమో అనేది. సో ఇక్కడ వచ్చేసి ఒక మనకి ఏమంటే బ్లౌజ్ పీస్ అనేది పెట్టారు, సో కొన్ని వర్క్ కూడా చేశారు. స్టార్ట్ చేయవా ఇది ఎలా వర్క్ అవుతుందని చెప్పేసి. ఇది స్టార్ట్ బటన్, ಇದು ಸ್ಟಾರ್ಟ್ ಎಂಬ್ರಾಯ್ಡರಿ ಸ್ಟಾರ್ಟ್ ಸ್ಟಾಪ್ ಬಟನ್ ಇದೆ ಮಾಮೂಲಿ. ಫಸ್ಟ್ ಒನ್ ಅಲ್ಲಿ ಡಿಸೈನ್ ಸೆಲೆಕ್ಷನ್, ಸೆಕೆಂಡ್ ಒನ್ ಅಲ್ಲಿ ಆಂಗಲ್ ಡೈರೆಕ್ಷನ್ ಚೇಂಜ್, ಥರ್ಡ್ ಒನ್ ಅಲ್ಲಿ ಕಲರ್ ಕಾಂಬಿನೇಷನ್, ಫೋರ್ತ್ ಒನ್ ಅಲ್ಲಿ ఎంబ్రాయిడరీ స్టార్ట్. ఓకే, ఇది కొన్ని స్టార్ట్ అయింది. ఇదంతా కూడా ఆటోమేటిక్ అనమాట. ఒకసారి చూడండి మీరు. సో కంప్లీట్గా ఫ్లవర్ డిజైన్ అండి. ఇందులో గ్రీన్ ఫ్లవర్ ఒకటి వచ్చింది, అదే గ్రీన్ థ్రెడ్ ఒకటి, గోల్డ్ థ్రెడ్ అనమాట. 2 కలర్స్ కాంబినేషన్ మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది, జరీ థ్రెడ్. సో కంప్లీట్గా ఇదంతా జరీ థ్రెడ్ అండి. కాటన్ థ్రెడ్ కూడా వాడొచ్చా? దీంట్లో మనం సిల్క్ థ్రెడ్ వాడచ్చు, పాలిస్టర్ వాడచ్చు, విస్కాస్ వాడచ్చు, జరీ వాడచ్చు, ఏదైనా వాడచ్చు. ఇంకోటి ఇప్పుడు దీనికి మెటీరియల్స్ కూడా మీరే ఇస్తారా? మెటీరియల్స్ అంటే సపరేట్ కాస్ట్ ఇంక్లూడింగ్ మిషన్తో పాటు సపరేట్ ఉంటుంది. అంటే దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఏమైనా కావాలంటే కూడా మొత్తం థ్రెడ్స్ కానీ బటన్స్ కానీ ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గర కూడా మీరు మెటీరియల్ అనేది బై చేసుకోవచ్చు. ಇನ್ನೊಂದು ಏನಂತಂದ್ರೆ ನಾವು ಇದು ಮಿಷಿನ್ ಜೊತೆಗೆ ಕಸ್ಟಮರ್ ಕಿಟ್ ಅನ್ನೋದು ಕೊಡ್ತೀವಿ. ಅದು 15 days ಆಗೋಷ್ಟು ರೇಟ್ಸ್ ಇದು ಮತ್ತೆ ಟೂಲ್ ಕಿಟ್ ಇದೆಲ್ಲ ನಾವು ಕೊಡ್ತೀವಿ. అంటే మిషన్తో పాటు ఒక కిట్ ఉంటుంది, కస్టమర్కి ఒక 15 days వరకు కూడా వాడుకోవడానికి మెటీరియల్ ఉంటుంది. ఓకే అబ్బా, థ్యాంక్ యూ సో మచ్.